ప్రొటెక్షన్ ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. ఈ మెడిటేషన్ ఏంటి, ఇది ఎలా మనకి పనిచేస్తుంటుంది, ఎటువంటి వాటి నుంచి రక్షణనిస్తుంది అని తెలుసుకునే విధానంలో మన యొక్క ఆరిక్ ఫీల్డ్ లో మనకి తలలో ఎలా అయితే పేలు ఉంటాయో అలాగే మన ఆరాని ఎనర్జీని సక్ చేసే పారాసైట్స్ పరాన్న జీవులు ఉంటాయి. ఇవి మీరు అనుకున్నట్టు ప్రతిసారి ప్రతి వ్యక్తి రూపంలోని రావు. ఇటువంటి మీకు ఎప్పుడైతే ఆరాలో ఇటువంటి లూప్ హోల్స్ బ్రేక్స్ అనేవి ఉంటాయో ఆ కన్నాలు లేదా హోల్స్ ఉన్న ఆరాలోంచి చక్కగా ఈ డెమోనిక్ పారాసైట్ ఎంటిటీలు అనేవి మీ ఎనర్జీని చక్కగా స్ట్రా వేసుకుని తాగేస్తున్నట్టు తాగేస్తూ ఉంటాయి. మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఎంత మీరు మెడిటేషన్ చేసినా కూడా అక్కడ మీకు ఆ ఎనర్జీ చాలదు, ఎంత కాంతిని హోల్డ్ చేసినా కూడా చాలదు. అలాగే ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత ఎక్సలెంట్ ఎనర్జీస్తో ఉన్నా, కొంతమంది ఎదురైనా, కొంతమందితో మాట్లాడినా, కొంతమందితో ఒక చాటింగ్ చేసినా ఒక నీరసం అనేది వస్తుంది. వాళ్ళని చూస్తేనే ఒక వీక్నెస్ వస్తుంది. బికాస్ దే సక్ అవర్ ఎనర్జీ. మన ఎనర్జీని వాళ్ళు లాగేస్తుంటారు. అది వాళ్ళు తెలిసి చేయరు, తెలియకుండా వాళ్ళకి కూడా తెలియకుండానే అటువంటివి జరిగిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందితో మాట్లాడినప్పుడు ఎనర్జీ డ్రైన్ అవుట్, ఎనర్జీ అంతా వాళ్ళు లాగేస్తూ ఉంటారు. కావాలని ఎవ్వరూ చేయరు. వాళ్ళ యొక్క ఆరిక్ ఫీల్డ్స్, వారి యొక్క కంట్రోల్ మెకానిజమ్స్ ఆర్కన్స్ చేతిలో ఉండిపోవడం వల్ల వాళ్ళ ఎనర్జీస్ అన్ని కూడా అలా సక్ చేయబడి ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయి మీరు వీక్ అయిపోతూ ఉంటారు. అలాగే మీ యొక్క ఆరాలో ఫీడింగ్ ట్యూబ్లు అంటారు. అంటే మీకు నీటి గొట్టాలు తెలుసు కదా, అటువంటి ట్యూబ్సే ఇలాగ ఆరా లోపలికి వచ్చేసి ఉంటాయి. వచ్చేసి ఇప్పుడు తాగేస్తూ ఉంటారు ఎనర్జీ అనేవి. ఆరా లోపల ఉన్న ఇలాంటి జీవులు మన కంటికి ఏది కనపడదు. ఈ ప్రొటెక్షన్ మెడిటేషన్ చేసినప్పుడు ఏ సిచ్యువేషన్స్ లో మీరు ట్రిగర్ అవుతున్నారు, లేదు అంటే మీరు ఎనర్జీ లూజ్ అవుతున్నారు, లేదు అంటే వీక్ అయిపోతున్నారు, ఒక తలకాయ నొప్పి వస్తున్నది, ఇలాంటివి ఈజీగా మీకు చూపించబడతాయి. మీరు ఐడెంటిఫై చేసేటట్టు జరుగుతుంది. జరిగినప్పుడు ఆటోమేటిక్గా అటువంటి పరిస్థితుల్ని అవాయిడ్ చేయడం కానీ, అటువంటి వ్యక్తులతో ఇంటరాక్షన్ ఆపేయడం కానీ, ఎస్కేప్ అవ్వడం కానీ చేస్తూ ఉండాలి. ఈ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ ఎర్లీ మార్నింగే చేసుకున్నప్పుడు మీ మీద ఇటువంటి ఎఫెక్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బి ప్రొటెక్టెడ్. అలా ప్రొటెక్షన్ వచ్చినప్పుడు మీ యొక్క అద్భుతమైన ఎదుగుదలకి మీరు కాంతి ధ్యానాలు 1 గంట చేసినా కూడా అద్భుతంగా సరిపోతుంది. లేదు అంటే మీరు ఎంత ధ్యానం చేసి ఎంత కాంతిని హోల్డ్ చేసినా ఈ లూప్ హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకపోతే ఆ ఎనర్జీని చిల్లుకుండలాగా లూజ్ అయిపోతూనే ఉంటారు. అందుకే ఏ ధ్యానాలు ఏం చేస్తున్నా కూడా ప్రొటెక్షన్ మెడిటేషన్ అనేది మ్యాండేటరీ అని నేను చెప్పడానికి కారణం అదే. అందరూ చేస్తే బాగుంటుంది. ఒక 20 మినిట్స్ మాత్రమే మీ యొక్క సోల్ ఎవల్యూషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది.